అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుంది. అయితే ఈ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ చేశారు. ఒక సాంగ్ లో రజనీకాంత్ కనిపిస్తే మరో సాంగ్ లో పూజ కనిపించింది. అయితే ఇందులో నాగ్ విలన్ గా నటిస్తున్నారు. మరి నాగ్ కు సాంగ్ ఉంటుందా లేదా? నాగ్ సాంగ్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? కూలీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసినప్పుడు సోషల్ మీడియాలో నాగ్ సాంగ్ వస్తుంది అంటూ అభిమానులు తెగ సందడి చేశారు. అయితే పూజా సాంగ్ వచ్చింది కానీ నాగ్ ఎక్కడా కనిపించలేదు. కానీ సాంగ్ మాత్రం సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఒక్క తెలుగు వెర్షన్ సాంగే 3 మిలియన్ల వ్యూస్ దాటేయడం విశేషం. దీన్ని బట్టి ఈ సాంగ్ ఎంతలా నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు. పూజా హెగ్డే రెడ్ కాస్ట్యూమ్ లో అంత అందంగా ఎదరగొడితే ఆమె కన్నా ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌబిన్ సాహిర్ హైలైట్ కావడం ఊహించిన ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎవరా సౌబిన్ అని సినీ అభిమానులు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈ సాంగ్ వచ్చిన తర్వాత నుంచి సౌబిన్ లో ఇంత మంచి డాన్సర్ ఉన్నాడా, మనం ఎందుకు గుర్తించలేదు అని మలయాళం దర్శకులు తెగ ఫీల్ అవుతున్నారట. ఇక అసలు విషయానికి వస్తే ఈ సాంగ్ లో నాగార్జున ఉన్నారట. అయితే ఇది ఇప్పుడు చూస్తేనే థ్రిల్ అనిపిస్తోంది. తెరపై చూస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే లోకేష్ కనకరాజ్ ఇలా ప్లాన్ చేశాట. సినిమాలో పూజ నాగార్జున కోసమే పోర్టుకు వస్తుందట. ఆమె వచ్చినప్పుడు సెలబ్రేషన్ గా ఈ ఐటమ్ సాంగ్ తో ఆడిస్తారట. నెగటివ్ రోల్ అయినప్పటికీ నాగార్జున క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందట. దానికి తగ్గట్టే ఒక ప్రత్యేక పాటను ఉంచారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్ద రెస్పాన్స్ రావడం చూసి కూలీ మేకర్స్ ఆనందం మామూలుగా లేదట. ఇక ట్రైలర్ విషయానికి వస్తే గత కొన్ని రోజుల నుంచి అసలు ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాను రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆగస్టు 2న కూలీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా లోకేష్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు. సో ఆగస్టు 2న కూలీ ట్రైలర్ తో యూట్యూబ్ షేక్ అవ్వడం ఖాయం.